హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 16. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నువ్వు తన అక్కవి కాబట్టి గ్యారంటీగా నీ చెల్లెలు ఎక్కడుందో నీకు తెలుసు. కానీ కావాలనే డ్రామాలు ప్లే చేస్తున్నావు. ఏంటిప్పుడు? నీ తమ్ముడు కావాలా నీకు అని అడిగాడు మరొకసారి దేవాంశ్. అవును, కావాలి. ఇప్పుడు మీరు నా తమ్ముని నాకు తెచ్చి ఇవ్వకపోతే మీరు నాతో ఇక్కడ రూమ్లో వ్యవహరిస్తున్న తీరుని, ఇంకా నా చెల్లెల్ని ప్రేమించిన విషయం, తను పెళ్లి నుంచి పారిపోవడం, మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్న విషయం అన్ని మీ నానమ్మకి చెప్పేస్తాను అని ఇషిక అనగానే ఒకే ఒక చెంపదెబ్బ కొట్టాడు దేవాంశ్. వెళ్ళి బెడ్ పైన పడిపోయింది. మరొకసారి తన జుట్టు పట్టుకొని పైకి లేపి, నా వీక్నెస్ పై కొడుతున్నావా అని అడిగాడు కోపంగా దేవాంశ్. అతని కోపం కట్టలు తెంచుకుంది. మరి మీరు కూడా నా వీక్నెస్ ని, అదే నా తమ్ముడిని కిడ్నాప్ చేసి వాణ్ణి అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు కదా. మరి ప్లీజ్ నా తమ్ముణ్ణి వదిలేయండి. వాడు పసివాడు, వాడికి ఏ పాపం తెలియదు. కావాలంటే నా చెల్లెలు మీకు దొరికే వరకు నేను మీ దగ్గరే ఉంటాను, ఎటు వెళ్ళను. దీనికైనా ఒప్పుకోండి. ఇలా ప్రతిరోజు నాకు నరకం చూపించకండి. నా తమ్ముడి హెల్త్ బాలేదు, వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు వాణ్ణి కిడ్నాప్ చేశారు. ఇప్పుడు నేను కనబడక వాడు ఎక్కడున్నాడో వాడికే తెలియక భయానికి లోనై వాడికి ఏదైనా జరిగితే జీవితాంతం నేను జీవోత్సవంలా బతకాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటిదేదైనా జరిగింది అనుకోండి, నేను మాత్రం మిమ్మల్ని వదలను. మిమ్మల్ని చంపి నేను చేస్తాను. మీకు అర్థమవుతుందా? ఇది వార్నింగ్ కాదు, జరగబోయేది చెప్తున్నా. దీన్ని వార్నింగ్ లా అనుకోకండి, కేవలం ఒక హెచ్చరింపు మాత్రమే. ప్లీజ్ నా తమ్ముణ్ణి వదిలేయండి. మా చెల్లి దొరికే వరకు మీరు చెప్పినట్లే వింటా అంటూ కోపంతో కూడా ఏడుస్తుంది ఇషిక. ఒక క్షణం ఆమె చెప్పింది నిజమా, మళ్ళీ అబద్ధం చెప్తుందా అని ఆలోచిస్తూ ఆమె వైపే చూశాడు. అతను తలుచుకుంటే అది నిజమో అబద్ధమో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, అంత టైం కూడా పట్టదు అనుకుంటూనే ఆమె వైపు చూశాడు. ఆమె కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ దెబ్బలకు సంబంధం లేకుండా వస్తున్న కన్నీళ్లు అవి. ఆమె ఏడుపులో మాత్రం నటన లేదు అనిపించింది. కొన్నిసార్లు భరించలేనితనం తెగింపుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె అదే సిచ్యువేషన్ లో వార్నింగ్ ఇస్తున్నట్లుగా అనిపించి వెంటనే ఆమె హెయిర్ ని వదిలేశాడు దేవాంశ్. చెల్లెలతో 2 ఏళ్ల నుంచి కమ్యూనికేషన్ లేదంటుంది. బట్ తమ్ముడు మాత్రం ప్రాణంగా అంటుంది. పైగా ఒకరిని ప్రేమించాను అంది. వాడి జాడ లేదు. అట్లీస్ట్ ఈ అమ్మాయి కనబడట్లేదని ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఏంటో వీళ్ళ మాటలు విచిత్రంగా, వీళ్ళ రిలేషన్లన్నీ వంకర టింకరగా ఉన్నాయి. ముందు వీళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకుంటే కానీ క్లారిటీ రాదు అనుకుంటూ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి 4 అడుగులు వేసి, మా నానమ్మకి ఏదైనా చెప్పాలని ట్రై చేశావనుకో అని వార్నింగ్ టోన్ లో దేవాంశి మాట పూర్తి కాకముందే, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో నాకే కాదు మీరు కూడా తెలుసుకోవాలి. నా తమ్ముడికి మీ నుంచి ఎలాంటి హాని జరగనంతసేపే మీ నానమ్మకి ఈ విషయం తెలియనివ్వను. ఆ నిజం తెలియాలో వద్దో మీపైనే డిపెండ్ అయి ఉంది అని తిరిగి వార్నింగ్ ఇచ్చింది అంత ఏడుపులోనూ ఈషిక. అసలు తన కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని వెనక్కి తిరిగి చూశాడు. ఏడుస్తూనే కోపంగా అతని వైపు చూస్తుంది ఆమె. మరొకసారి గుడిలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు రూపం కనిపించినట్లయింది. ఏదో ఏడుస్తుంది అని ఇప్పుడు వదిలేస్తున్నా, తర్వాత చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు దేవ్. ఫోన్ హ్యాండ్లో పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది అంజలి. ఇది నిజమా? ఇలా జరిగింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అని షాక్ లో ఉంది ఆమె. కాసేపటి క్రితం షీలా తనకి ఒక మెసేజ్ పెట్టింది. అందులో సాదియా కంపెనీ సీఈఓ దేవాంశి మిత్తల్ పెళ్లి చేసుకున్నది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అని, అది కూడా తన కంపెనీలోని ఒక డిపార్ట్మెంట్ లో ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని అని ఒక పిక్ షేర్ చేసింది తనకు. ఇది కాంట్రాక్ట్ పెళ్లి ప్లస్ పరువు. తన నానమ్మ
ప్రాణం కాపాడుకోవడానికి అతను వేసిన ఎత్తు అని ఉన్న పూర్తి మెసేజ్ చూడకుండానే ఎప్పుడైతే ఆ పిక్ చూసిందో అక్కడే ఫ్రీజ్ అయిపోయింది షాక్ తో అంజలి. తనకు చెమటలు పట్టేశాయి. ఇదేంటి, నేను అనుకున్నదంతా రివర్స్ లో అయ్యింది. అతను తాళి కట్టి తనని ఆ ఇంటికి కోడలిగా తీసుకెళ్లాడా? ఎందుకలా? మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను అంటూ అలాగే ఆలోచిస్తూ ఒకటికి 2 సార్లు ఆ పిక్ ని చూస్తూ కోపంగా కూర్చుంది అంజలి. అప్పుడే వెనక నుంచి 2 చేతులు తనను గట్టిగా చుట్టేశాయి. వెంటనే విసిరి కొట్టి వెనక్కి చూసింది చిరాకుగా అంజలి. తన చికాకుని ఎంజాయ్ చేస్తూ వైభవ్ నవ్వుతున్నాడు. వాట్ బేబీ, ఎందుకంత చికాకుగా ఉన్నావు? మళ్ళీ ఏదైనా టెన్షన్ అని అడిగాడు. ఇప్పుడు ఈ పిక్ తనకు చూపించాలా వద్దా అని ఆలోచిస్తూ అతన్నే చూస్తుంది. ఎందుకలా చూస్తున్నావు? నాతో ఏదైనా తప్పు జరిగిందా? అఫ్ కోర్స్, నైట్ టైం నాతో చాలా తప్పులు జరుగుతున్నాయి అనుకో అంటూ కన్ను కొట్టి నవ్వాడు వైభవ్. నో అంటూ అతని చెయ్యి పట్టుకొని ఏడ్చేసింది ఆమె. అసలు తను ఎందుకు ఏడుస్తుందో తనకే అర్థం కాలేదు. ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా అడుగుతున్నాడు వైభవ్ ఆమె వెన్ను నిమురుతూ. సేమ్ టైం ఏడుస్తున్న అంజలికి కూడా తను ఎందుకు ఏడుస్తుందో క్లారిటీ లేదు. కానీ తనకి చాలా బాధగా ఉంది ఈషిక విషయంలో. అది ప్రేమతోనా పగతోనా రాబోయే కాలంలో మీకే తెలుస్తుంది. ఆ రోజు మేడం మీ ఫోన్ అంటూ తెచ్చిచ్చింది మెయిడ్ ఈషికాకి. అంతే, షాక్ అయిపోయింది ఈషిక. హ్యాపీగా తన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంది. యువర్ వెల్కమ్ మేడం అంటూ తను వెళ్ళిపోగానే వెంటనే ఉమాకి కాల్ చేసింది తమ్ముడి కోసం. డయల్ చేసిన కొద్దిసేపటికే ఆశ్చర్యంగా ఉమా కూడా ఫోన్ లిఫ్ట్ చేసింది. వెంటనే ఉమా లైన్ లోకి రావడంతో ఇంకాస్త షాక్ కి గురి అయింది ఈషిక. ఆంటీ, ఆంటీ, ఎలా ఉన్నారు మీరు? తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నారు కదా మీరు? మీకేం ప్రాబ్లం లేదు కదా అంటూ ఏడుస్తూనే అడుగుతుంది ఈషిక చాలా తొందరగా. మేం బాగానే ఉన్నాం. నువ్వేమైపోయావు? ఊరికి కాల్ చేస్తే అక్కడా లేవంట. ఎక్కడికి వెళ్ళిపోయావు ఈషిక? ఎంత భయపడ్డానో తెలుసా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నా ఇంకో 2 రోజులు చూసి అంటుంది ఉమా. తనకేం చెప్పాలో తెలియక ఆఫీస్ వర్క్ పైన బయటికి వెళ్లాల్సి వచ్చింది ఆంటీ. సేమ్ టైం ఫోన్ కూడా పాడయింది సడన్ గా, అందుకే చెయ్యలేదు. వాడెలా ఉన్నాడు? మీరు ఎలా ఉన్నారు? మన ఫ్లాట్ లోనే ఉన్నారా? గబగబగా అడిగింది ఈషిక. ఇంకెక్కడ ఉంటాం ఈషిక, మన ఫ్లాట్ లో కాక. కానీ తమ్ముడు మాత్రం నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. నువ్వు జస్ట్ జాబ్ కి సెలెక్ట్ అయ్యావనే చెప్పావు, అంతవరకే తెలుసు నాకు. కానీ జాబ్ లో జాయిన్ ఎప్పుడయ్యావు? హైదరాబాద్ లోనే జాబ్, ఇంకెక్కడైనానా? జాయిన్ అయ్యే ముందు వస్తాను అన్నావు కదమ్మా అని అడుగుతుంది ఆమె. కానీ ఆమె మాటలు వింటూ ఏడుస్తూనే ఉంటుంది ఈషిక. ఆ సౌండ్ బయట వినిపించకుండా కింద కూలబడిపోయి చాలా కష్టంగా 1 నిమిషం అంటూ ఫోన్ పక్కన పెట్టేసింది. చాలాసేపు తన మోకాళ్ళపై తల పెట్టుకుని ఏడ్చింది ఈషిక. వాళ్ళు క్షేమంగా ఉన్నారన్న సంతోషంతో. 2 నిమిషాల తర్వాత కాల్ కట్ చేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఇక తీరిగ్గా ఫోన్ చేసింది. అనుకోకుండా జాబ్ లో జాయిన్ అయిపోయాను. ఇక్కడే హైదరాబాద్ లోనే జాబ్. ఈ వారంలో వస్తాను అంటూ రాఖీతో మాట్లాడాలి అంది ఈషిక. ఇక లైన్ కి వచ్చిన రాఖీ చాలా గారాబం చేసేశాడు. వస్తానని చెప్పావు అక్క, రాలేదు. నేను మాట్లాడను అన్నాడు ఫస్ట్. మళ్ళీ కాసేపు బతిమాలగానే ఐ మిస్ యూ సో మచ్ అక్క, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, త్వరగా రా అక్క అన్నాడు గారాబంగా. తప్పకుండా వస్తాను నా బంగారం కాదు అంటూ ప్రేమ చేసింది ఈషిక. మరి నా ప్రామిస్ అని అడిగాడు రాకీ. ఏది మర్చినా అది మాత్రం మర్చిపోను కదా. తప్పకుండా తీసుకొస్తాను నేను వచ్చేటప్పుడు. ఉమా ఆంటీ చెప్పినట్లు విని టైంకి తిని టైంకి మెడిసిన్ వేసుకుంటేనే నా ప్రామిస్ నేను కంప్లీట్ చేస్తాను అంటుంది నవ్వుతూ ఈషిక. లేదక్క, నేను ఆంటీని అస్సలు ట్రబుల్ చెయ్యట్లేదు, కావాలంటే అడుగు అంటూ ఫోన్ ఇచ్చాడు రాఖీ ఉమకి. నిజమే, నువ్వు ఉన్నప్పుడే నన్ను సతాయిస్తాడు. నువ్వు లేవు కదా, చాలా డల్ గా మారిపోయాడు. అందుకే భయమేసింది తనని అలా చూస్తే. ఎందుకైనా మంచిది ఈ వీక్ లో ఒకసారి చెకప్ కి తీసుకెళ్ళాలి ఈషిక అంది ఉమ.
తీసుకెళ్దామా ఆంటీ? నేను ఈ వారంలో వస్తాను కదా. అప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడు నేను కొంచెం బిజీ, ఈవినింగ్ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది ఇషిక. ఫైనలీ నేను చెప్పిన ప్రపోజల్ కి మిస్టర్ మిట్టల్ ఒప్పుకున్నాడు. ఇక నేను కూడా నా మాట మీద ఉండాలి అనుకుంటూ వెంటనే తనకు తెలిసిన వాళ్ళందరికీ అంజలి గురించి అడుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఫోన్లో ఇషిక. అప్పటి వరకు సిస్టంలో వర్క్ చేసుకున్న దేవాంశ్ సిస్టమ్ క్లోజ్ చేసి ఒక చిన్న డివైస్ కి తన బ్లూటూత్ కనెక్ట్ చేసి చౌకి పెట్టుకున్నాడు. ఇప్పుడు అతనికి క్లియర్ గా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. బట్ ఆ ఫోన్ కాల్లో అతనికి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు. కాసేపటికి కాల్ కంప్లీట్ అవ్వడంతో బ్లూటూత్ ఆఫ్ చేసుకున్నాడు దేవాంశ్. నెక్స్ట్ తనకి కాల్ వస్తుంది సుల్తాన్ నుంచి. అప్పుడే వచ్చిన కాఫీ కప్పు పట్టుకొని బాల్కనీలోకి వెళ్లి రిలాక్స్ గా చెప్పు సుల్తాన్ అన్నాడు దేవాంశ్. ఇషిక చెప్పింది నిజమే సార్. తనకి అంజలి మేడంకి 2 years గా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. బట్ ఆ రోజు ఇషిక మేడంకి అంజలి మేడం ఉన్న ప్రాంతం నుంచి కాల్ వచ్చిన మాట నిజమే. కానీ అది అంజలి మేడం చేసింది కాదు. వేరే నంబర్ నుంచి, అంటే ఒక పబ్లిక్ బూత్ నుంచి తనకు కాల్ వెళ్ళింది. బట్ సేమ్ టైం ఏ నెంబర్ నుంచి అయితే మేడంకి కాల్ వెళ్ళిందో అదే టైంలో అక్కడ ఒక కన్ఫ్యూజ్ కూడా ఉంది. ఏ బూత్ నుంచి అయితే మేడంకి కాల్ వెళ్ళిందో మేడం మాట్లాడుతున్నంత సేపు ఆ బూత్ లో ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. 2 టైమింగ్లు సేమ్. ఇక్కడ ఇది మాత్రం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది నాకు. మరి అంజలి మేడం ఎప్పుడు మాట్లాడినట్టు అన్నాడు సుల్తాన్. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఎవరో కావాలని మిమిక్రీ చేసేవాడిని పిలిపించి ఈషికతో మాట్లాడి ఉండవచ్చు కదా. కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడింది అనేది మనకు తెలియాలి అన్నాడు దేవాంశ్. ఎస్ సార్, యువర్ అమేజింగ్ సార్. నేను అంత ఆలోచించలేదు అన్నాడు సుల్తాన్. ఓకే సుల్తాన్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడిగాడు దేవాంశ్. ఎస్ సార్, ఇంకొక విషయం ఉంది. ఇషిక అంజలి ఇద్దరు ఓన్ సిస్టర్స్ కాదు. బట్ అంజలికి మాత్రం ఒక తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఇషిక చెప్తున్నది అతని గురించే. సేమ్ టైం అంజలి మేడం మీకు తను ఒక అనాథ అని చెప్పిందా సార్ అని అడిగాడు సుల్తాన్. లేదు, తను అలా చెప్పలేదు. బట్ తనకి తండ్రి ఉన్నాడు, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పింది అన్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.